26వ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా త్రికోటేశ్వర స్వామి యొక్క ఏర్పాట్లు పరిశీలిద్దామని ఈరోజు అందరం కూడా ఈరోజు నర్సరావుపేట నుంచి ఈ యొక్క కోటప్ప కొండకు రావటం జరిగింది. ముఖ్యంగా పనులన్నీ ఇంకా ఎక్కడ కూడా పూర్తి కాలేదు, అసంపూర్తిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఆలస్యంగా ప్రారంభించడం వలన ఈ పనులన్నీ కూడా ఇంకా ఈ రోజు కూడా పూర్తి కాలేదు. రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం తొలి ఏకాదశి పండగ నుంచే భక్తులు కొండకు రావటం ప్రారంభిస్తారు. సో ఈ నేపథ్యంలో మరి పనులు వేగవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అట్లానే రోడ్లు వేయటం కూడా ఈరోజు ఐసాయపాలెం రోడ్డు కూడా ఇంకా పూర్తి కాలేదు. అది బెడ్ మిక్స్ చేసి తూతూ మంత్రంగా మిగిలిన మట్టి రోడ్లు కూడా ఏదో తూతూ మంత్రంగా దాన్ని పూర్తి చేసామంటే పూర్తి చేసామనే ఉద్దేశంతో పెట్టారు తప్ప ఎక్కడ కూడా పనులు పూర్తి అవ్వలేదు. దీనికి ఒక ప్రణాళిక ప్రకారం అధికారులు, ప్రజాప్రతినిధులు ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకొని చేయాల్సిన బాధ్యత, ఆ కోఆర్డినేషన్ ఎక్కడ కూడా కనపడటం లేదు. ఆ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఈరోజు అసంపూర్తిగా ఉన్నాయి. ముఖ్యంగా స్నానాల ఘాటు దగ్గర అక్కడ మెట్లు ఏమాత్రం కూడా వాటిని రిపేర్ చేయలేదు. ఆ మెట్లు కిందకి దిగి స్నానం చేయాలంటే చాలా కష్టతరం. అవి ప్రారంభించి సిమెంట్ వర్క్ చేసి మట్టి జారకుండా మెట్లన్నీ కూడా బాగు చేయాల్సిన అవసరం ఉంది. అట్లానే రోడ్ల విషయంలో కూడా చాలా రోడ్లు ఇంతవరకు పూర్తి చేయలేదు. అట్లానే 4 కూడల జంక్షన్ దగ్గర శివుడు బొమ్మ దగ్గర కూడా ఫౌంటైన్ సరిగ్గా పనిచేయట్లేదు. నీళ్లు కూడా అక్కడ కనీసం శుభ్రం చేసిన దాఖలాలు. అదేవిధంగా ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పి స్వయంగా ఎమ్మెల్యే గారు ప్రకటన చేశారు. కానీ దీని మీద ఎక్కడా కూడా అధికారులు ధృవీకరించిన పరిస్థితి అయితే ఎక్కడా కనపడలేదు. అసలు ముఖ్యమంత్రి గారు వస్తున్నారా లేదా అనేది ఇంకా కూడా ప్రజలు సందిగ్ధంలో ఉన్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి గారు కనుక ఆ రోజు వచ్చినట్లయితే భక్తులు చాలా ఇబ్బందికి గురి కావటం తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే ఆయన సెక్యూరిటీ పరంగా కానీ దర్శనాలు ఆపేయటం కానీ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి భక్తులు చాలా ఇబ్బందులకు గురి కావటం జరుగుతుంది. కావున ఈ నిర్ణయం మీద ఒక స్పష్టమైన ప్రకటన రావాలి. అధికారులు ఇంతవరకు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ప్రతినిధి అనౌన్స్ చేశాడు తప్ప అధికారులు ఎవరూ కూడా దీని మీద ఇంతవరకు మాట్లాడటం జరగలేదు. అసలు వస్తున్నారా లేదా అనేది ఇంతవరకు తెలియలేదు. కాబట్టి దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. అట్లానే ఈరోజు విఐపి బస్సులు కానీ అట్లానే పాసులు కానీ ఉన్నాయో లేదో అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఇంతవరకు కూడా దాని మీద ఒక స్పష్టమైన క్లారిటీ లేదు. ఇంతవరకు ఆ ఏర్పాట్లు కూడా ఇంతవరకు జరగలేదని అధికారులు చెప్తా ఉన్నారు. ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఉన్నాయా లేదా, అట్లానే దర్శనం స్పెషల్ పాసులు ఉన్నాయా లేదా, విఐపి పాసులు ఉన్నాయా లేదా అనేది ఇంతవరకు ఎవరికి కూడా ఇంతవరకు తెలియదు, అర్థం కావట్లేదు. సో పూర్తిగా ఒక ప్రణాళికాబద్ధత ప్రకారం ఈ ఏర్పాట్లు అనేవి జరగలేదనేది వాస్తవం. ఏదో మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అధికారుల్లో ప్రజాప్రతినిధుల కదలిక వచ్చింది, కానీ ఆ కదలిక కేవలం 4 సార్లు వచ్చిపోయారు తప్ప ఇక్కడ దానికి తగ్గట్లు ఏర్పాట్లు జరగాలి అవి ఏమాత్రం కూడా ఈరోజు కనపట్టలేదు. ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాం, మేము కోరుకునేది తిరునాళ్ళని విజయవంతం కావాలని. భక్తులందరూ కూడా సామాన్య భక్తులు మంచి దర్శనం చేసుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళటమే ఈ యొక్క తిరునాళ్ళ యొక్క ముఖ్య లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. ఎప్పుడైనా అందరూ కూడా కలిసి కోఆర్డినేషన్తో క్యూ లైన్లో కానీ ఇటు తిరునాళ్ళకు వచ్చే భక్తులు కానీ దర్శనం దగ్గర కానీ ఇవన్నీ కూడా సమిష్టి కృషితో అందరూ కూడా కలిసి అధికారులు ఈరోజు ఎవరైతే ఉన్నారో అధికారులందరూ కష్టపడి పనిచేసి ఈ యొక్క 3 రోజులు ఉంది, ఈ 3 రోజులు 72 గంటలు కష్టపడి పనిచేసి తిరునాళ్ళని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా మా తరపున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.